దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆత్మజ్యోతి సహవాసం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనములు. అందరూ బాగున్నారా? దేవుని దయ, దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. మరి ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధనలో ప్రార్థన చేసుకుందాం. మరి రోగుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థన. అందరూ ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి విలువైన బంగారు పద స్తోత్రం నా ప్రభువా. ఈ శుక్రవారపు ఉపవాస కూడిక ఆరాధన తండ్రి నాయన, మేమందరము ఏకముగా కూడి ఏక మనసుతో ప్రార్థిస్తున్నాము నా ప్రభువా. నాయన, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారు తండ్రి నాయన, ఘోరమైన వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారు నా ప్రభా, స్వస్థత లేక ఎవరైతే నా ప్రభా చింతిస్తూ ఉన్నారు నా ప్రభా, అటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి బిడను నా ప్రభా నీ హస్తాలతో తాకండి తండ్రి. నన్ను ఎంతోమంది నా ప్రభా హాస్పిటల్లో ఉన్న రోగులు నా ప్రభా, ఎంతోమంది స్వస్థత లేక నా ప్రభా ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నాయన, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నా ప్రభా. నా ప్రభా, నీ కుమార్తెలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నీ కుమారులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా ప్రభా, వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, నీ గాయపడిన హస్తంతో తాకండి, నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రోక్షింపచేయండి నా ప్రభా. నాయన, వ్యాధిగ్రస్తులందరూ కూడా స్వస్థత ఇచ్చేయండి. వారి కొరకే ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నావు నా ప్రభా, ప్రార్థించమన్నావు నా ప్రభా. ప్రార్థించినప్పుడు నువ్వు స్వస్థపరుస్తావు తండ్రి. ప్రార్థించినప్పుడు నువ్వు లేవనెత్తావు నా ప్రభా. ప్రార్థించినప్పుడు తండ్రి వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తావు నా ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఈ స్వరాన్ని వినుచున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి, ఈ స్వరాన్ని వినుచున్న ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి శరీరంలో ఉన్న బలహీనతలన్నీ నా ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో, నీ పరిశుద్ధాత్మ శక్తితో నా ప్రభువా నాయన వారిని స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేసి వారందరినీ కూడా నా ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకోండి. నీ రాజ్యము కొరకై ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి వారు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని నా ప్రభా ఈ ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావాలన్నీ మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి మరీ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.